రానున్న ఎన్నికల్లో పొత్తు సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు అధికారికంగా ఖరారైంది. బీజేపీతో పొత్తు విషయంలో ఊగిసలాట కనిపిస్తోంది. ఈ విధమైన ధోరణి టీడీపీ శ్రేణుల్లో అయోమయానికి దారితీస్తుంది. బీజేపీతో పొత్తుకు టీడీపీ శ్రేణులు ససేమిరా అంటున్నాయి. అయితే జనసేన పార్టీ మాత్రం బీజేపీని వీడే సూచనలు కానరావటం లేదు. జనసేన ఆధ్వర్యంలో తాజాగా జరుగుతున్న వారాహి యాత్రలను పవన్ కళ్యాణ్ తాను ఎన్డీఏలోనే కొనసాగుతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఎన్డీఏను వదులుకోకుండా టీడీపీతో పొత్తు ఏ విధంగా కొనసాగిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనసేనాని ధీమాని చూస్తుంటే బీజేపీ సైతం టీడీపీతో పొత్తుకు అంగీకరింప చేయగలరన్న భావన వ్యక్తమవుతుంది. అందుకు టీడీపీ శ్రేణులు ఏ మేరకు అంగీకారం తెలుపుతాయో వేచి చూడాల్సిందే. అయితే టీడీపీ జనసేన కలిస్తే మంచి ఫలితాలు వస్తాయట. బీజేపీ కూడా కలిస్తే బలం తగ్గుతుందంటున్నారు విశ్లేషకులు. ఎందుకో చూద్దాం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. పొత్తులు అంత తేలికగా ముడిపడవు అన్నది గత ఎన్నికల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం అన్నది నిర్ధారణ అయింది. సిపిఐ కూడా టీడీపీతో కలిసి వస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే బీజేపీ పొత్తుల్లో ఉంటుందా లేక విడిగా పోటీ చేస్తుందా అన్నది ప్రస్తుత చర్చ. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై పీటముడి పడింది. అదేవిధంగా బీజేపీని దూరం పెడితే టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వామపక్షాలు బాహాటంగానే ప్రకటించాయి. వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు టీడీపీ జనసేన పార్టీల నుంచి సైతం ఏ విధమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి వామపక్ష పార్టీలు పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన వామపక్షాలు కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుచుకోవచ్చని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో బీజేపీ కంటే వామపక్షాలతో కలిసి వెళితేనే మేలు జరుగుతుందన్న భావన టీడీపీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతుంది. టీడీపీ శ్రేణులు సైతం బీజేపీని కాదని జనసేన వామపక్ష పార్టీలతోనే కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. గుంటూరు నగరంలో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా టీడీపీ నాయకులు వామపక్షాల వద్దకు వెళ్లి స్వయంగా అభ్యర్థించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి కోరారు. బీజేపీతో నిమిత్తం లేకుండా జనసేన వామపక్ష పార్టీలను కలుపుకుని టీడీపీ శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ బీజేపీల మధ్య పవన్ కళ్యాణ్ వారధిగా ఉండి సయోధ్య కుదురుస్తారా లేక టీడీపీ కోసం బీజేపీని వదులుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. జనసేనని నిర్వహించిన వారాహి యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆ యాత్రలో టీడీపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు పట్ల ఇరు పార్టీల శ్రేణుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.